మరి గ్రహ సంచార రీత్యా అసలు వీళ్ళకి ఏ గ్రహం వీళ్ళకి మంచి చేస్తుంది? ఏ గ్రహం వీళ్ళకి కొంత అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నా ఎక్కడో చోట చిన్న చిన్నయి ఉంటాయి గదా! అలాంటివి ఏమన్నా చెప్తారా? వీళ్ళకి ఉత్తరాషాఢం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశి. తర్వాత ఇందులో పేరు బలం గనుక మనం చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులో ఉంటాయి. గీత, గాయత్రి, జయ, జయంతు, విజయ, ఈ చాలామంది పేర్లంతా మనకి చాలా పాపులర్ పేర్లంతా ఇక్కడే ఉంటారనమాట. తర్వాత ఇందులో బో, జా, జీ, జూ, జే, కా, గా, గి, జా, ఈ పేర్లంతా మనకి మకర రాశిలోనే వస్తారండి. ఇందులో మనకి గ్రహ స్థితిని బట్టి మీరు అడిగిన విధంగా మీరు చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలో ఉన్నారు. తర్వాత బుధుడు సంచారం మేషరాశిలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? జనరల్గా మకర రాశి వాళ్ళకి లక్ ఏంటంటే 5th హౌస్లో సూర్యుడు మంచిది కాదు. కానీ విపరీత వేద ఉండటం వల్ల మానసిక అశాంతులు, మానసికంగా ఏమంటారు బాధలు ఏమీ ఉండవు వీళ్ళకి. ఒకవేళ ఇంతకుముందు ఇప్పటిదాకా పడుతూ ఉన్నా అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి, వాళ్ళ దగ్గరకు ఉండదు. అంటే ఆ ఏలినాటి శని ప్రభావం కొద్దిగా గొప్ప వాళ్ళ మీద ఉన్న ఈ మే మంత్తో మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ధన ప్రాప్తి విశేషంగా రావాల్సింది ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది అనుకున్నంత ధనం అయితే రాదు. కానీ ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది. ఓవరాల్గా ప్రాస్పరిటీ విభూతి అంటారు సంస్కృతంలో, గ్రోత్ ఉంటుంది వీళ్ళకి అని చెప్తారు. అయితే వీళ్ళకి ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 7th హౌస్లో మార్స్ ఉండటం వల్ల ఫ్యాటిగ్యూ, అలసట ఉంటుంది వీళ్ళకి, బాగా ఓవర్ టైర్డ్నెస్ ఉంటుంది. సో విషయం ఏదైనా కానీ పర్సనల్గా నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది 3 days ఆ ఎండలో ఆ కార్లో, వచ్చిన వెంటనే ఫుల్ టైర్డ్నెస్. ఇది ఈ మంత్ అంతా వీళ్ళకి ఇలానే ఉంటుంది, తిరగాల్సి వస్తుంది. 7th హౌస్లో మార్స్ ఉండటం వల్ల బేసికల్గా అలసట, వడదెబ్బ తగలటం, ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫుడ్ విషయంలో చేంజ్ చేసుకోవాలి, ఆయిల్ ఫుడ్స్ అవన్నీ వదిలేయాలి. హెల్త్కి సంబంధించిన విషయాలు 1-2 సార్లు చాలా ముందుగా లైఫ్ స్టైల్ ఈ వాతావరణం తగిన విధంగా పెట్టుకొని వడదెబ్బ తగలకుండా చాలా ఎక్కువగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మార్స్ ఫైరీ ప్లానెట్ అండి.